ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యలోంచి ఆశీర్వాదానికి వారసులుగా మీరు పిలువబడితిరి. అది 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసునిగా మనల్ని పిలిచాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడే ఆన్సర్ ఉందండి. క్వశ్చన్ ఆన్సర్ రెండు ఉన్నాయి. ఇక్కడ వాక్యం పూర్తిగా మనం చదివినట్లయితే మనం 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో ఆశీర్వాదానికి వారసులుగా మీరు పిలువబడితిరి గనక కీడుకు ప్రతి కీడనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించడి అన్నాడు. మనం ఎప్పుడైతే కీడుకు ప్రతి కీడనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించినట్లయితే దేవుడు మనల్ని తప్పకుండా ఆశ్రయిస్తాడు. మనం తల్లిదండ్రులు మనం చూసుకుంటే మనల్ని ఎంతగానో ప్రేమిస్తారండి, ఎంతగానో మనల్ని పెంచుతారు. వాళ్ళు గొప్ప చదువులు చదివిస్తారు, మనల్ని డాక్టర్ అవ్వాలని కోరుకుంటారు, అదేవిధంగా ఇంజనీర్ అవ్వాలని కోరుకుంటారు. ఏ తల్లిదండ్రులు కూడా భిక్షగాడు అవ్వాలని, అదేవిధంగా దొంగ అవ్వాలని, మోసగాడు అవ్వాలని ఎవరు కోరుకోరండి. దేవుడు కూడా ఆయన బిడ్డలంగా మనల్ని దేవుడు గొప్పగా దీవించబడాలని, గొప్పగా ఆశ్రయించబడాలని దేవుడు కోరుకుంటాడు. అదేవిధంగా మనం చూసుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వాదాలకి వారసునిగా మనల్ని ఎన్నుకున్నాడండి. అదేవిధంగా పిలిచాడు. మనల్ని దేవుడు ఆశీర్వాదాలకి పొందుకోవడానికి మనల్ని పిలిచాడు. ప్రతి ఆశీర్వాదాలు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మనల్ని దేవుడు మన పట్ల ఆయన ఎంతో ప్రేమ కలిగిన ఉన్నాడు, కృప కలిగి ఉన్నాడు. మనం ఆశీర్వాదాలకు వారసులుగా జీవించాలని ఆయన కోరుతున్నాడు. మనం ఆశీర్వాదాలకి ఆశీర్వాదాలుగా జీవిస్తున్నామా, లేకపోతే శాపాలకి గురవుతున్నామా, దరిద్రతకు గురవుతున్నాం? మనం చూసుకుంటే ఆశీర్వాదకరంగా జీవించలేకపోతున్నాము. ఎందుకంటే ఎక్కడ పట్టినా కూడా దరిద్రత కలిగి ఉన్నాము, పాపం కలిగి జీవిస్తున్నాము, శాపం కలిగి జీవిస్తున్నాము. దీనికి ముఖ్య కారణం ఎవరంటే మనమే. మనం ఏది విత్తుతామో అదే మనం కోస్తాము. మనము పాపం చేస్తున్నాము, ఆ పాపమే మనం ఏలుబడి చేస్తుంది. మనం దేవుడు వాక్యం చూసినట్టయితే 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్టయితే కీడును ప్రతి కీడనను దూషణను ప్రతి దూషణను చేయకుండా దీవించండి అని దేవుడు వాక్యం సెలవిస్తున్నది. మనం ఎవరైనా మనం శపిస్తే మనం ఒకరిని శపిస్తాం. మనం ఎవరైనా కోపంతో మనతో మాట్లాడితే మనం కోపంతో వాళ్ళతో మాట్లాడతాం. మనము ఎవరైనా మనల్ని దూషిస్తే మనం వాళ్ళని దూషిస్తాం. ఎవరైనా చెడుగా మన పట్ల చెప్తే మనం వాళ్ళ పట్ల చెడుగా చెప్తాం. కానీ దేవుడి వాక్యం నుంచి కీడుకు ప్రతి కీడుకు దూరంగా ఉండమంటున్నాడు, దూషణకు దూరంగా ఉండమంటున్నాడు దేవుడు. అప్పుడు మనం దేవుడి చేత ఆశించబడిన వ్యక్తిగా ఉంటాం. దేవుడు వాక్యం ప్రకారం మనం జీవిస్తే, మనం దేవుడు చెప్పిన విధంగా నడుచుకుంటే మనం ఆశ్రయించబడిన వ్యక్తిగా మనం ఉంటాం. కాబట్టి ఆశీర్వాదాలకు వారసులుగా కావాలంటే మనం ఎల్లప్పుడూ కూడా మేలు చేస్తూ సమాధానం కలిగి, కీడుకు ప్రతి కీడుగా దూరంగాను సమాధానం కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ కూడా మేలు చేస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ కూడా నెమ్మది కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. వాక్యం అంతా కూడా బాగా తెలుసు, కానీ మనం శత్రువులని ప్రేమించలేకపోతున్నాం. శత్రువులను ఎల్లప్పుడూ కూడా ద్వేషిస్తూనే ఉంటాం. వాక్యం అంతా కూడా బాగా తెలుసు, వాక్యానుసారంగా మనం జీవించలేకపోతున్నాం. మనం ఏది విత్తుతామో అదే మనం కోస్తాం. కాబట్టి మనం చెడుని విత్తితే చెడే మనం కోస్తాం, మంచి విత్తితే మంచి మనం అదే కోస్తాం. ఉదాహరణ, జామ చెట్టు జామ పండే వస్తుంది, ఆపిల్ పండు రాదు. అదేవిధంగా ఆపిల్ పండే వస్తుంది, జామ పండు రాదు. కాబట్టి మనం ఏది విత్తుతామో అదే మనం కోస్తాము. మన దేశం కొరకు మనం ప్రార్థన చేయాలండి. దేవుడు మనకు ఆ బాధ్యత ఇచ్చాడు. కాబట్టి దేశం అయితే ప్రైర్ చేసుకోలేదు, మనమే దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి.
ప్రపంచంలో ప్రతి ఒక్క దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. అప్పుడే మనం దీవించబడతాం. మనము మన దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. మన రాష్ట్రం కొరకు మనం ప్రార్థన చేయాలి. మన యొక్క మండలాల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన జిల్లాల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన రాష్ట్రాల కొరకు మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనం దీవిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒకరి పట్ల ఒకరు ప్రార్థన చేస్తూ ఒకరి గురించి మనం ప్రార్థన చేస్తూనే ఉండాలండి. ప్రార్థన అనేది దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం అండి. ఒకరి గురించి ప్రార్థన చేయడం అనేది దేవుడి యొక్క ఆశీర్వాదం. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వాద కారకుడిగా మనల్ని పిలిచాడు. దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు దరిద్రతలో ఉండడానికి దేవుడు కోరాడు, కానీ దేవుడు ఆశ్రయించాలని దేవుడు కోరుతున్నాడు, దీవించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆశ్రయించబడిన వ్యక్తిగా మనం జీవించాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనం ఇతరుల పట్ల ఎల్లప్పుడూ కూడా మేలు చేస్తూ ఉండాలండి. ఎల్లప్పుడూ కూడా మేలు చేస్తూ ఉండాలి. ఒక డైమండ్ ఎలాగా మెరుస్తూ ఉంటుందో అదేవిధంగా క్రైస్తవులు కూడా ఎల్లప్పుడూ కూడా ఒక గుర్తింపు కలిగి ఉండాలండి. మనము క్రైస్తవులం కాబట్టి మనము దేవుడి చేత పిలువబడిన వారం కాబట్టి, రక్షించబడిన వారం కాబట్టి మనం ఎప్పుడు కూడా డైమండ్ లాగా లోకానికి మెరుస్తూ ఉండాలండి. డైమండ్ లాగా ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉండాలి. అప్పుడే మనల్ని క్రైస్తవులుగా అందరూ కూడా గుర్తిస్తారు. క్రైస్తవ బిడ్డలు వీళ్ళు అని వాళ్ళకి తెలుస్తుంది. మనం ఎల్లప్పుడూ కూడా మనము పరిశుద్ధంగా జీవించాలి. ఎల్లప్పుడూ కూడా మనము ఇతరుల పట్ల మేలు చేస్తూ ఉండాలి. అప్పుడు మనల్ని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి, కాపాడండి. ఆశీర్వాదాల వారసులుగా మనం చేయండి. యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.